ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, రేపటి దినమున మనకు కన్వెన్షన్ ఆరాధనలు ఆరంభమవుతున్నాయి. ఆత్మీయులు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. ఎంతోమంది మన ఆత్మీయులు పరిచర్యలో పాలిభాగస్తులవుతూ వచ్చారు. అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. రేపు ఉదయకాల వేళ 10 గంటలకు దైవజనులు అబ్రహామయ్య గారు మనకు మందిరములో ఆరాధన యందు పాల్గొని దేవుని వాక్య పరిచర్య చేస్తారు. తప్పక సిద్ధపడదాం. తెలియని వారిని తెలియపరిచి వారిని ఆరాధనలకు ఆహ్వానిద్దాం. సంతోషం. రేపు రాత్రి నుండి మనకు కన్వెన్షన్ ఆరాధన ప్రాంగణంలో జరుగుచున్నది. ప్రార్థించండి, పాల్గొనండి, ప్రభు దీవెనలు పొందండి. ప్రియులారా, నేటి దినాన జీవపు మన్నా వాక్య భాగము కొరకైన లేఖనము సంఖ్యాకాండము 33వ అధ్యాయము 3వ వచనము. మొదటి నెల 15వ దినమున వారు రామ్సేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాలలో ఫలభరితం చేయండి. మీ కృపా కాపుదల కనికరాలు దయచేయండి. మేలుతో నింపండి. దైవ హస్తం మాకు తోడై ఉండునుగాక. మీ దీవెన దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ 33వ అధ్యాయము ఇశ్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వారు చేసిన ప్రయాణముల యొక్క వివరము ఇందు రాయబడి ఉన్నది. అత్యధికమైన వచనాలు వారి ప్రయాణమును గూర్చిన సంగతులే. ఇంచుమించుగా 56 వచనాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. అయితే ఇదంతా మార్గమధ్యమున జరిగిన విషయములను గూర్చిన సందర్భములు. ఇప్పుడు చదివిన వచనములో నుండి మనము కొద్ది మాటలు ధ్యానం చేయబోచున్నాము. వారు మొదటి నెల 15వ దినమున రామ్సేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా. ఆ మాట గుర్తుపెట్టుకుందాం. ఇశ్రాయేలీలు వారు బయలుదేరినప్పుడు వారు రామ్సేసు నుండి కదిలారు. ప్రియులారా, 15వ దినాన ఇశ్రాయేలీలు బయలుదేరి వెళుచున్న సందర్భంలోనట ఐగుప్తీయులు తమ తమ తొలిచూలను పాతిపెడుచూ ఉన్నారు. గమనించాలి. ఇశ్రాయేలీలేమో విజయోత్సవంతో బయలుదేరితే ఐగుప్తీయులు వేదనతోనూ దుఃఖముతోనూ కృంగిపోయిన వారిగాను వారున్నారు. ప్రియులారా,
ఈ కృంగిపోయినటువంటి వీరి జీవితాలలో దేవుని యొక్క తీర్పును మనం చూడవచ్చు. అంటే 400 ఏండ్లు ఇశ్రాయేలీలు ఐగుప్తీయులకు బానిసలుగాను దాస్యములోనున్నవారుగాను లోబడి జీవించారు. అబ్రహాముతో మన ప్రభువు చేసిన ఒడంబడిక వీరి యందు నెరవేర్చబడుటకు గాను 400 సంవత్సరాల తర్వాత వీరు ఆశ్చర్యరీతిలో బయలుదేరారు. ఓ ప్రక్కన ఇశ్రాయేలీలు విజయోత్సవంతో ఊరేగింపుతో వారు బయలుదేరారు. ఐగుప్తీయులు తాము వేదనతోనూ దుఃఖముతోనూ కన్నీళ్లతోనూ తమ తొలిచూలను వారు పాతిపెడుచు ఉన్నారు. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 400 ఏండ్ల కాలం ఇశ్రాయేలీల మీద వారు భారమైన కాడిని మోపినప్పుడు ఇంచుమించుగా ఇశ్రాయేలీలు ఎంత వేదన పడుంటారో కదూ, ఎంత శ్రమను అనుభవించుంటారో కదూ, ఎంత దుఃఖాన్ని వారు వెళ్ళబుచ్చి ఉంటారో, నిట్టూర్పును ఉంటారో కదూ, నిట్టూర్పుతో. అయితే వారి వేదన, వారి దుఃఖము, వారి ఇబ్బందులు మనం అనుకుంటాం దేవుడు వారిని విడిచిపెట్టాడేమోనని. బహుశా వారు కూడా తలంచే ఉంటారు దేవుడు మమ్ములను విడిచిపెట్టాడని. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు ప్రియులారా. ఏ ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు హింసించి నేరాలు మోపి భారమైన పనులు చేయించి ఇబ్బంది పెట్టారో, ఒక రోజున ఆ సంఖ్యలన్నిటి నుండి వారు అద్భుతంగా విడుదల పొందారు. దేవునికి స్తోత్రం. విడుదల పొందడమే కాదు ప్రియులారా, విజయోత్సవంతో వారు బయలుదేరి వెళుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఏ మనుషుని జీవితంలోనైనా, ఏ కుటుంబంలోనైనా శ్రమయే శాశ్వత కాలం ఉంటుంది అని అనుకోకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు వాళ్ళ శ్రమను అనుభవించిన ఆ శ్రమలో నుండి, చెరలో నుండి విడిపించబడిన రోజు ఒకటి దేవుడు సిద్ధం చేశారు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, బహుశా ఈ మాటలు వించి నీ జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలుగా కన్నీరు కారుస్తున్నావేమో. నీ కన్నీళ్ళే నీ జీవిత అంతం వరకు ఉంటాయని మాత్రం తలంచుకో. ఆ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా కూడా దేవుడు మలచగలిగిన సమర్థుడు. ఆమేన్. ప్రియులారా, ఇక రెండు ఈ ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి బయలుదేరి విజయోత్సవంతో వాళ్ళు వస్తున్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు బయలుదేరి రావడం వారు కన్నులారా చూస్తున్నారు, తమ తొలిచూలను పాతిపెడుచు. దేవుడే ఐగుప్తీయులకును ఐగుప్తు దేవతలకును తీర్పు తీర్చారని 4వ వచనంలో చూస్తున్నాం. దేవుడే ఇశ్రాయేలీల పక్షాన న్యాయాధిపతిగా నిలిస్తే, దేవుడే ఇశ్రాయేలీల పక్షాన తన కృపను వెల్లడి చేస్తే ఏ మనుషులు వారిని ఆపగలరు? ఏ మనుషులు వారిని లోపంతో చిక్కబడినట్లుగా చేయగలిగిన వారు? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడే వారికి తోడై వారిని నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ సందర్భంలో మరొకసారి మాట చెప్పుచున్నాను.
ఒకవేళ ఇప్పటికీ నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావేమో, ఆ కన్నీళ్ళన్నీ తొడవబడే రోజు కూడా అత్యంత సమీపంగా ఉంది. కనుక దేవుని ప్రియులారా, ఓ కాలేబు దేవుని కొరకు నిలవబడినట్లుగా మనము దేవుని కొరకే నిలవబడదాం. ఇశ్రాయేలీలు విజయోత్సవంతో, సంతోషంతో, విజయకేతనంతో బయలుదేరి వెళ్ళుచున్నప్పుడు దేవుడే వారికి ముందు యెహోవా దూతగా, పరాక్రమశాలిగా వారిని నడిపించారు. మనమును దేవుని కృపాసనం యొద్ద చేరి దైవ సంకల్పమును నెరవేర్చుదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవముతోనూ, కృపతోనూ, బలముతో నింపండి. కళ్ళ ద్వారా, స్వప్నాల ద్వారా మా అందరితో మాట్లాడండి. సియోనులోని మీ హస్తాన్ని చాపండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.